ఆరవ శ్లోకము. బంధురాత్మాత్మానస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. బంధువు మిత్రుడు ఆత్మ మనస్సు ఆత్మాన జీవునకు తస్య అతనికి ఏనా ఎవ్వనిచే ఆత్మ మనస్సే ఏవా నిశ్చయముగా ఆత్మన జీవునిచే జయింపబడినదో అనాత్మన మనస్సును నియంత్రించలేని వానికి తూ కాని శత్రుత్వే శత్రుత్వము చేత వర్తేత వర్తించును ఆత్మ మనస్సే ఏవా నిశ్చయముగా శత్రువుని వలె. మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు, కానీ అట్లు చేయుటలో విఫలుడైన వానికి అతని మనస్సే పరమశత్రువుగా వర్తించును. భాష్యము. మానవ ధర్మమును నిర్వర్తించుటలో మనస్సును మిత్రునిగా చేసుకొనుట మరియు దానిని నియంత్రించుటయే అష్టాంగ యోగ అభ్యాసపు ఉద్దేశ్యము. మనస్సు నియంత్రించబడినచో యోగాభ్యాసము కేవలము కాలయాపనయే కాగలదు. మనస్సును నియంత్రించలేని వాడు నిరంతరము గొప్ప శత్రువుతో కలిసి జీవించినట్లగును. ఆ విధముగా అతని జన్మ మరియు జన్మ ప్రయోజనము పూర్తిగా వ్యర్థమగును. తనకంటేనూ ఉన్నతుడైన యజమాని ఆజ్ఞలను నిర్వర్తించుటయే జీవుల సహజ నిజస్థితి. మనస్సు జయించరాని శత్రువుగా ఉన్నంత కాలము అతడు కామము, క్రోధము, ద్వేషము, లోభము, మోహము వంటి వాటి ఆజ్ఞలను సేవించవలసి ఉండును. కానీ మనస్సు జయించబడినప్పుడు అతడు అందరి హృదయములలో పరమాత్మ రూపమున నెలకొనిన దేవాదిదేవుని ఆజ్ఞలను అనుసరించుటకు స్వచ్ఛందముగా అంగీకరించును. నిజమైన యోగా హృదయములోని పరమాత్మను చేరి అతని ఆజ్ఞలను అనుసరించుటయే ఉపదేశించును. కృష్ణ చైతన్యములో ప్రత్యక్షముగా నెలకొనిన వ్యక్తికి భగవంతుని ఆదేశములను పరిపూర్ణముగా పాటించుట సహజముగానే జరిగిపోవును. ఏడవ శ్లోకము. జితాత్మాన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానాపమానయోః. జితాత్మనః మనస్సును జయించిన వానికి, ప్రశాంతస్య అట్టి మనోనిగ్రహముచే శాంతిని పొందిన వానికి, పరమాత్మని సమాహితగా పూర్తిగా పొందబడినవాడు. శీతాచలిలో, ఉష్ణ వేడిలో, సుఖములో, దుఃఖేసు దుఃఖములోను, తదా అట్లే మాన అపమానయోహ గౌరవాగౌరవములలో మనస్సును జయించిన వాడు శాంతిని పొంది ఉండుటచే పరమాత్మను అదివరకే చేరినట్టి వాడగును. అట్టివానికి సుఖదుఖములు, శీతోష్ణములు, మానాపమానములు అన్నీ సమానములై ఉండును. భాష్యము. నిజమునకు అందరి హృదయములలోనూ పరమాత్మ రూపమున నెలకొనినట్టి దేవాదిదేవుని ఆదేశములను పాటించుటకే సమస్త జీవులు ఉద్దేశించబడిను. కానీ మనస్సు బహిరంగ శక్తిచే భ్రాంతి చెంది పెడదారి పట్టినప్పుడు మానవుడు భౌతిక కర్మలలో చిక్కుకొనును. కనుకనే ఏదైనా ఒక యోగ పద్ధతి ద్వారా మనస్సు నియంత్రించబడినంతనే అతడు గమ్యమును చేరినట్లుగా భావించవలెను. ప్రతి ఒక్కరూ ఉన్నత ఆదేశములను అనుసరించవలెను. కనుక మానవుని మనస్సు ఉన్నత ప్రకృతిలో నెలకొనినప్పుడు అతడు భగవంతుని ఆదేశములను అనుసరించుట తప్ప మరేదీ ఎరుగడు. మనస్సు ఎల్లప్పుడూ ఉన్నత ఆదేశములను అంగీకరించి వాటిని పాటించవలెను. మనస్సు నియంత్రించబడినప్పుడు అది సహజముగానే పరమాత్మ ఆదేశములను అంగీకరించును. అట్టి ఆధ్యాత్మిక స్థితిని కృష్ణ చైతన్యవంతుడు పొంది ఉండుట చేత వెంటనే అతడు సుఖదుఖములు, శీతోష్ణములు వంటి ప్రకృతి ద్వంద్వములచే ప్రభావితమవ్వడు. ఇట్టి స్థితియే ప్రత్యక్ష సమాధి లేక పరబ్రహ్మములో సంలగ్నమైన స్థితి అనబడును. 8వ శ్లోకము. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్తయుత్యుచ్యతే యోగి సమలోష్ట్రాస్మకాంచనః.
జ్ఞాన ఆవరించబడిన జ్ఞానము చేత విజ్ఞాన అనుభూతమైన జ్ఞానము చేత సంతృప్తి చెందిన ఆత్మజీవి కూటస్థ ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనిన వాడు జితా ఇంద్రియ జయించబడిన ఇంద్రియములు కలిగిన వాడు యుక్త ఆత్మసాక్షాత్కారముకు అర్హుడు ఇతి అని ఉచ్యతే చెప్పబడును. యోగి సమబుద్ధి కలిగిన వాడు లోష్ట్రా గులకరాయి అస్మారాయి కాంచన బంగారము. మానవుడు తాను పొందినట్టి జ్ఞాన విజ్ఞానముల ప్రభావముచే పూర్తిగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభూతిలో స్థిరత్వమును పొందినట్టి వాడిగా చెప్పబడి యోగి అనబడును. అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఆత్మ నిగ్రహముతో ఉండును. అతడు గులకరాళ్లను రాళ్లను లేదా బంగారమును అన్నింటినీ సమానముగా చూచును. భాష్యము. పరతత్వపు అనుభూతి లేనట్టి పుస్తక పాండిత్యము నిష్ప్రయోజనము. అది ఈ క్రింది విధముగా చెప్పబడినది. అత శ్రీకృష్ణ నామాదీనా భవేద్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. భౌతికముగా కలుషితమైన ఇంద్రియముల ద్వారా ఎవ్వరును శ్రీకృష్ణుని నామము రూపము గుణము లీలల దివ్య స్వభావమును గ్రహించలేరు. కేవలము దివ్యమైన భక్తియుక్త సేవ ద్వారా ఆధ్యాత్మికముగా పరిపూర్ణుడైనప్పుడే మానవునకు ఆ భగవానుని దివ్య నామ రూప గుణ లీలలు ప్రకటములగును. భక్తి రసామృత సింధువు 1-2-234. కృష్ణ చైతన్య శాస్త్రమే ఈ భగవద్గీత. కేవలము లౌకిక పాండిత్యము ద్వారానే ఎవ్వరును కృష్ణ చైతన్యవంతులు కాలేరు. అందుకు శుద్ధ చైతన్యము గల వ్యక్తితో సాంగత్యము చేయు అదృష్టము వారికి ఉండవలెను. కృష్ణ చైతన్యవంతుడు శుద్ధమైన భక్తియుక్త సేవతో సంతృప్తుడై ఉండుటచే శ్రీకృష్ణుని అనుగ్రహముతే అనుభవపూర్వక జ్ఞానములో నెలకొనగలడు. అట్టి అనుభవపూర్వక జ్ఞానము చేతనే ఎవరైనను పరిపూర్ణులగుదురు మరియు తమ విశ్వాసములో స్థిరముగా నెలకొనగలుగుదురు. కానీ అనుభవపూర్వక జ్ఞానము లేక కేవలము పుస్తక జ్ఞానము కలిగిన వారు బాహ్యమైన భిన్న వైవిధ్యములతో సులభముగా భ్రాంతికి మరియు కలతకు గురగును. శ్రీకృష్ణునికి పూర్తి శరణాగతుడగుట చేత ఆత్మజ్ఞానమును కలిగిన వాడే నిజముగా ఆత్మ నిగ్రహమును కలిగిన వాడగును. లౌకిక పాండిత్యముతో ఎట్టి సంబంధము లేని వాడగుట చేత అతడు ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉండును. లౌకిక పాండిత్యము మరియు మనోకల్పనలు ఇతరులకు బంగారముతో సమానమైనను అతనికి మాత్రము గులకరాళ్ళు లేదా రాళ్లతో సమానము. 9వ శ్లోకము. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష బంధుసు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృత్ స్వభావరీత్యా శ్రేయోభిలాషులైన వారి పట్ల ప్రియమైన మిత్రుల పట్ల శత్రువులు ఉదాసీన కలహించే వారి నడుమ తటస్థులై ఉండువారు మధ్యస్థ కలహించే వారి నడుమ మధ్యవర్తులుగా ఉండువారు ద్వేషింపదగిన వారు బంధుషు బంధువులు లేదా శ్రేయోభిలాసులు సాధుషు సాధువుల పట్ల అపి కూడా చ మరియు పాపేషు పాపుల పట్ల సమబుద్ధి కలిగిన వాడు విశిష్యతే మరింతగా పురోగమించిన వాడు. రుజువర్తనులైన శ్రేయోభిలాషులను ప్రియమైన మిత్రులను తటస్థులను మధ్యవర్తులను ఈర్ష్యాపరులను శత్రుమిత్రులను పాప పుణ్యులను సమబుద్ధితో చూచు వ్యక్తి మరింతగా పురోగమించినట్లు పరిగణించబడును.